హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలండి. అందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భోగి రోజు వీడియో అయితే ఆల్రెడీ షేర్ చేసుకున్నాను కదండీ. భోగి రోజు ఈవినింగ్ అయితే ఇలా ముగ్గైతే వేసుకున్నాం. నాకు పెద్దగా ముగ్గులైతే రావండి. ఇలా అయితే వేశాను. ఇలా కుండ వేసి, కలవ పూలు వేసి, ఇలా చెరుక్కర్లు అయితే వేశాను. సంక్రాంతి రోజు ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట. సింపుల్గా అయితే ముగ్గు వేసుకున్నాము. నైట్ వేసుకున్న ముగ్గునైతే పొద్దున్నే లెగ్స్ అయితే చూసుకుంటాం కదా ఎలా వచ్చింది ఏంటి అని. ఇలా అయితే వేసుకున్నాను సింపుల్గా. నాకైతే ముగ్గు కన్నా బార్డర్ అయితే బాగా నచ్చింది. పెద్దగా ముగ్గులు అయితే వేయడం నాకు రాదండి. పెద్దగా ముగ్గులు అయితే వేయలేను నేను. నాకు పెద్దగా సరిగ్గా రావు. వచ్చినట్లుగా అయితే ఇలా వేశాను. మార్నింగే వచ్చి అయితే ఒకసారి అలా వ్యూ అయితే తీశాను. మా ఇంటి దగ్గర నాకు ఇలా కొబ్బరి తోటల మధ్య అయితే చాలా ఇష్టం. చాలా బాగుంటుంది. మార్నింగ్ అయితే చిన్నగా ఇలా వీడియో అయితే తీశానన్నమాట. ఈ రోజైతే పెద్దలకి పెట్టుకుంటాం కదండి. అంటే అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్యలందరికీ కూడా ఈ రోజైతే గారెలు, అరటిపళ్ళు ఇవన్నీ పెట్టి దండం పెట్టుకుంటారు కదా. మూలన పెట్టుకోవడం గట్టా అంటారు కదండి. ఈ రోజైతే అమ్మ వాళ్ళైతే నానమ్మ వాళ్ళకి, అమ్మమ్మ వాళ్ళకైతే పెట్టుకుంటారనమాట. అందుకనేసి గారెలు వేయడం కోసం నైటే పప్పు అయితే నానబెట్టారు. ముందైతే అమ్మ పప్పు కడిగేసి గ్రైండర్లో అయితే పిండి వేసేసారనమాట. ఇలా అయితే గ్రైండ్ చేస్తున్నారు ఇక్కడ. ఈ సంక్రాంతి పండుగనైతే పెద్దల పండుగ అని కూడా అంటారు. ఈ రోజైతే మన పెద్దలకైతే ఇలా మనకు తోచినట్లు పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటారంట. ఈ రోజైతే ఎవరికి తోచినట్లు వాళ్ళు బట్టలు పెట్టుకుంటారు. అలాగే భోజనం పెడతారు. అలా మనకు తోచినట్లయితే పెట్టుకుని నమస్కారం అయితే చేసుకోవాలి. ఎందుకంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం అనేది మనకు కావాలి కదండీ. ఎలాంటి వాళ్ళకైనా తల్లిదండ్రుల తర్వాతే ఎవరైనా సరే. ఎందుకంటే మన మంచి కోరుకునేది వాళ్ళే, తల్లి, తండ్రే. మనం మంచి డ్రెస్ వేసుకున్నా, ఏదన్నా కొనుక్కున్నా ఫస్ట్ ఆనందపడేది మాత్రం తల్లి, తండ్రే. కాబట్టి వాళ్ళకైతే ఈరోజు ఖచ్చితంగా భోజనము మనకు తోచినట్లు పెట్టి నమస్కారం చేసుకోవాలి. వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకోవాలని. అందుకనే ఈ పెద్ద పండుగ రోజునైతే కంపల్సరీగా ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ తల్లిదండ్రులకి ఇలా అయితే గారెలని, అరటిపళ్ళు, భోజనం, బట్టలు అలా పెట్టుకుంటారు. మనకు తోచినట్లు మన ఆనవాయితీని బట్టి అయితే పెట్టుకుంటారు. ఇక్కడైతే అమ్మ, నానమ్మ, తాతయ్య వాళ్ళందరికీ పెట్టడానికైతే ఇక్కడ గారెలు అయితే వేస్తున్నారనమాట. అయితే అన్నీ కూడా ఇలా కింద పెట్టుకుని వాళ్ళ ఫోటో దగ్గర అరటిపళ్ళు, పరవాన్నం, మనం వండుకునేవన్నీ అండి. జంతికలు, సున్నుండలు, బట్టలు, అలాగే బట్టలు కూడా పెట్టుకుంటాం కదా. నానమ్మకి, తాతయ్యకి బట్టలు, అలాగే అమ్మమ్మ, తాతయ్యకి కూడా పెట్టి దండం అయితే పెట్టుకుంటారు. వాళ్ళిచ్చిందే కదండీ ఇదంతా. వాళ్ళకైతే సంవత్సరంలో ఒకసారైనా ఇలా అయితే దండం పెట్టుకోవాలి. దేవుళ్ళ తర్వాత వాళ్ళే మన తల్లిదండ్రులే దేవుళ్ళు కదా. అందుకనేసి అయితే ఇక్కడ పూజ చేసుకున్నారన్నమాట. దండం పెట్టుకున్నారు. తర్వాత అయితే దేవుడి దగ్గర కూడా ఇలా పూజ చేసుకున్నారు. ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టేసుకుని తర్వాత అయితే అక్కడ కూడా పెట్టుకుని అందరం కూడా దండం పెట్టుకున్నాము. అమ్మ, డాడీ అందరూ మా పిల్లలతో సహా అందరం పెట్టుకున్నాం. పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉండాలంటారు కదా. అదైతే నేను గట్టిగా నమ్ముతాను. మా ఇంటి దగ్గర మా అత్తయ్య గారు వాళ్ళు కూడా పెట్టుకుంటారన్నమాట. అంటే మా మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ, తాతయ్యకి వాళ్ళు కూడా పెట్టుకుంటారు. అలాగే పైకైతే వచ్చామండి. పూజ అది చేసేసుకున్న తర్వాత కాసేపయితే అలా పైకొచ్చాము. బట్టలవి ఆరేసుకుని. ఇలా పైన పిల్లలైతే కాసేపు ఆడుకున్నారు. కొంచెం ఎండగానే ఉంది. అలా కూర్చున్నారన్నమాట. మా చిన్నోడైతే ఆడుకున్నాడు. మా పెద్దోడైతే ఎండగా ఉందని పక్కన ఇలా కూర్చున్నాడు. నేనైతే బట్టలవి ఆరేసుకున్నాను అనమాట. ఇంకా కాసేపు ఉండి కిందకైతే వచ్చేసాము. కిందకి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేసామట. టిఫిన్లు అవి చేసేసిన తర్వాత ఇంక వంట స్టార్ట్ చేసాం. నేనైతే ఇక్కడ టమాటా రసం చేస్తున్నాను అనమాట. టమాటా రసం కోసం అయితే మిక్సీ జార్లో ఇలా మిరియాలు ఇవన్నీ వేసి గ్రైండ్ చేశాను. ఆల్రెడీ ఈ వీడియో అయితే మన ఛానల్లో పెట్టాను. ఇలా ఈ రసం కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజైతే పెద్దలకి పెట్టుకుంటారు కదండీ. నాన్ వెజ్ అయితే తినరు. అమ్మ, డాడీ వెళ్తే నాన్ వెజ్ తినరు. మాకు కూడా మంగళవారం నేను తింటానండి మంగళవారం. మా పెద్ద బాబు అలాగే మా హస్బెండ్ అయితే తినరన్నమాట. నా కోసం, మా చిన్న బాబు కోసం, మా అన్నయ్య కోసం అయితే చికెన్ తెచ్చారనమాట. ఇక్కడైతే రసం రెడీ చేస్తున్నాను. రసం పెట్టేసి వీళ్ళకైతే బెండకాయ ఫ్రై చేద్దామనేసి ఇవన్నీ రెడీ చేస్తున్నాను. వంట అయితే నేనే చేస్తున్నాను అనమాట. బెండకాయలైతే అప్పుడే ఫ్రెష్‌గా తెచ్చారనమాట డాడీ. చాలా బాగున్నాయి. లేతగా చాలా బాగున్నాయి. ఇవన్నీ కట్ చేసి వాళ్ళ కోసమైతే బెండకాయ ఫ్రై చేద్దాం అనేసి రెడీ చేస్తున్నాను. ఇక్కడైతే అమ్మీలోపు అన్నం అయితే వార్చేసింది. వీళ్ళైతే అన్నం వార్చుకుంటారు. కుక్కర్‌లో అయితే పెట్టుకోరు. మేమైతే కుక్కర్ పెట్టుకుంటామండి. రైస్ కుక్కర్ గానీ, మామూలు కుక్కర్ గానీ. కుక్కరే అలవాటు నాకైతే. ఈ రోజైతే ఇంక టిఫిన్ కిందైతే గారెలు వేశారు కదా. గారెలు, ఇడ్లీ వేసుకొని తినేసాం టిఫిన్ అయితే.
టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇలా పైకైతే కాసేపు వెళ్ళి కూర్చొని వచ్చామండి. ఇక్కడైతే నెక్స్ట్ నేను బెండకాయ ఫ్రై వేసేసి నెక్స్ట్ అయితే చికెన్ ఫ్రై కూడా వేసేసాను. చికెన్ ఫ్రై ఓ పక్కన, బెండకాయ ఫ్రై పక్కన, రసం ఓ పక్కన అయితే పెట్టేశాననమాట. ఇలా అయితే మా కర్రీస్ అయితే రెడీ అవుతూ ఉన్నాయి. ఫాస్ట్‌గానే చేసేస్తాను. హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో అయితే వంట అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడైతే మా వంటలైతే అయిపోయాయండి. ఈరోజు మా రెసిపీస్ అయితే బెండకాయ ఫ్రై చేశాను. అలాగే టమాటా రసం. ఈ టమాటా రసం అయితే చాలా బావుంటుందండి. ఈ వింటర్ సీజన్‌లో పెట్టుకుంటే ఇంకా బావుంటుందనమాట. మిరియాలు వేసుకుంటాం కాబట్టి. అలాగే వైట్ రైస్, పులిహోర అదేమీ చేయలేదండి. తినరు. గారెలు అవి వేసుకుంటాం కదా! ఇంక అందుకే ఎవరు పిల్లలు పెద్దగా తినరు. నెక్స్ట్ అయితే చికెన్ ఫ్రై. ఇక్కడైతే మేమింకా అందరం పెట్టుకుని అయితే తినేస్తున్నామట. మేము భోజనం చేసేటప్పటికి 2 అలా అయిపోయింది. పండగలప్పుడు కొంచెం లేట్ అవుతుంది కదా! టిఫిన్‌లు చేయడం, లంచ్ చేయడం ఇవి ఇంక లేట్ అవుతుంది. ఇంక ఈవినింగ్ అయితే మేము సత్యం తల్లి టెంపుల్‌కైతే వెళ్ళామండి. మేమైతే ఎవ్రీ ఇయర్ అయితే భోగి రోజునైతే అమ్మవారి దర్శనం చేసుకొని వస్తాం. మాకు భోగి రోజునైతే కుదరలేదండి. ఇంట్లో పనులు అవి సరిపోయాయి. అందుకనేసి సంక్రాంతి రోజు ఈవినింగ్ అయితే వెళ్ళామట. మేము వెళ్ళేటప్పటికి 6 అలా అవుతుంది. అప్పుడే చీకటి పడుతుంది. నైట్ అయితే చాలా బావుంటుంది. ఈ వీడియోలో అయితే మీకు సత్యం తల్లి దర్శనం అయితే చేయిస్తానండి. ఎందుకంటే వీడియో అయితే తీసాం. బానే అమ్మవారైతే కనిపిస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే అమ్మవారి దర్శనం అయితే కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే మేము వెళ్ళే టైంకి ఖాళీగా ఉంది టెంపుల్. అందుకనేసి కొంచెం దగ్గరగా జూమ్ చేసి అయితే తీసాము. మీరు స్కిప్ చేయకుండా చూస్తే అయితే అమ్మవారైతే కంపల్సరీ కనిపిస్తారండి ఈ వీడియోలో అయితే. ఇలా అయితే లోపలికైతే వెళ్ళాం. అమ్మవారికి మొన్నే ఇవన్నీ రంగులు వేశారని చెప్పాను కదా! గోపురం చూసారు కదా! చాలా అందంగా ఉంది. నేను లాస్ట్ టైం సత్యం తల్లి టెంపుల్ వీడియో పెట్టినప్పుడు అప్పుడు కలర్స్ అయితే వేయలేదు. ఇప్పుడైతే తమిళనాడు సైడ్ వేస్తారు కదండీ కలర్స్, అలా వేశారు. చాలా బాగుంది. బయట గోపురానికి వేశారు. ఇంకా లోపల గుడికైతే వేయలేదన్నమాట. మన ఉత్సవాలకైతే వేసేశారు. మేము వెళ్ళేటప్పటికి ఇంక ఇలా అయితే ఉందండి. జనం పర్వాలేదు బానే ఉన్నారు. అయితే అందరూ దర్శనం చేసుకొచ్చి ఇక్కడ బయటైతే ఫోటోస్ అవి దిగుతూ ఉంటారు కదా! ఇక్కడ ఫోటోస్ అవి దిగుతున్నారన్నమాట. మార్నింగ్ అయితే చాలా రష్‌గా ఉంటుందండి. మార్నింగ్ అయితే చాలామంది ఉంటారు. మేము ఈవినింగ్ వచ్చాం కదా! లోకల్ వాళ్ళే ఉంటారన్నమాట. మార్నింగ్ అయితే నాన్ లోకల్ నుంచి ఎక్కువ వస్తారు కదా! అయితే ఇక్కడైతే మేము ఇలా దండం పెట్టుకొని కొబ్బరికాయ అది కొట్టుకొచ్చి లోపలికైతే వెళ్ళాం. మనకిక్కడ ఫ్రీ దర్శనం అలాగే టికెట్ దర్శనం 2 ఉంటాయి. టికెట్ అయితే 20 రూపీస్. ఫ్రీ అయితే మనం డైరెక్ట్‌గా వెళ్ళిపోవడమే. ఏదైనా పర్వాలేదు. మేమైతే ఇలా దర్శనం చేసుకొచ్చిన తర్వాత బయటైతే ఇలా కూర్చున్నామన్నమాట. మేమొచ్చిన తర్వాతయితే చాలా జనమే వచ్చారండి. తర్వాత ఖాళీ లేదు. అంటే మేము బయటకొచ్చేసిన తర్వాత చాలామందున్నారు. ఇక్కడైతే దర్శనం చేసుకొనొచ్చి కూర్చున్నాం. చూస్తున్నారు కదా! ఇక్కడ సత్యం తల్లి కనిపిస్తున్నారు క్లియర్‌గా మీకు. మా హస్బెండ్ అయితే జూమ్ చేసి తీశారండి ఇక్కడ. చాలా బాగా కనిపిస్తున్నారు అమ్మవారైతే. చాలా క్లియర్‌గా అయితే అమ్మవారైతే వీడియోలో కనిపించారు చూసారు కదా! ఇదైతే బయటండి. ఇక్కడైతే కుంకుమ పూజలవి చేస్తారు. మేము లాస్ట్ టైం వీడియోలో కూడా షేర్ చేశాను కదా! చూస్తున్నారు కదా! అమ్మవారికైతే ఇక్కడ హారతి ఇస్తున్నారండి. అప్పుడు 6 అలా అయింది కదా! హారతిచ్చి గంటలవి కొట్టారు గుడిలో. మేము వచ్చిన తర్వాత అంటే దర్శనం చేసుకొని బయటకొచ్చిన తర్వాత ఇలా హారతిచ్చి గంటలవి కొట్టారు. చాలా బాగా దర్శనం అయితే చేసుకున్నాం. ఆ అమ్మవారి దయ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదండీ! ఇదే అండి ఈరోజు వీడియో. సంక్రాంతి రోజు వీడియో అయితే ఇదే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్ అండి.